అన్న 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 అమ్మా ఏ క్లాస్లో ఉన్నారు? 8 కూర్చోండి మాట్లాడు. 7th క్లాస్ కూర్చోండి. 8th క్లాస్, 9th క్లాస్, 3rd క్లాస్. ఓకే, గుడ్. ఓకే, అందరూ చక్కగా డ్రెస్ చేసుకుని ఉన్నారు. హ్యార్ అంతా కూడా బాగా టైట్ చేసుకున్నారు. గుడ్, నైస్. నీట్గా అలాగే ఉండాలి. ముస్తాబు కార్యక్రమం నడుస్తుందా మన స్కూల్లో కూడా? నైస్. సమతా మమతా చాటుదా శాంతి స్వరాలను నీరుదా సమతా మమతా చాటుదా శాంతి స్వరాలను నీరుదా సమతా మమతా చాటుదా శాంతి స్వరాలను నీరుదా సమతా మమతా చాటుదా సకల లోక కళ్యాణముకై సమతా మమతా చాటుదా సకల లోక కళ్యాణముకై సమతా మమతా చాటుదా సత్యాహింసల సాధనకై శాంతి స్వరాలను నీటుదా సత్యాహింసల సాధనకై శాంతి స్వరాలను నీటుదా పురాగం కూర్చి రాతి గుండెనే వెన్నగా మార్చి రాగానికి అనురాగం కూర్చి రాతి గుండెనే వెన్నగా మార్చి సమతా దీపం వెలిగిద్దాం మాధుర్యాలను చవి చూద్దాం సమతా దీపం వెలిగిద్దాం మాధుర్యాలను చవి చూద్దాం సమతా మమతా చాటుదాం శాంతి స్వరాలను నీటుదాం సమతా మమతా చాటుదాం శాంతి స్వరాలను నీటుదాం శాంతి స్వరాలను నీటుదాం శాంతి స్వరాలను నీటుదాం. పాడాలంటే ఓకే, మీకు ఏ సింగర్ నచ్చుతుంది? ఏ సింగర్ ఎవరి పాట ఎక్కువ నచ్చింది? పర్లేదు, ఓకే, గుడ్. రైట్. మీ స్కూల్లో కరుణకుమారి తెలుసా? మీకు సీనియర్ అవుతారా? మీకన్నా పెద్దవాళ్ళ? మీ క్లాసేనా? పెద్దవాళ్ళు. ఏం సాధించారు అక్క తెలుసా? వరల్డ్ కప్ సాధించారు. వరల్డ్ కప్, ఇంటర్నేషనల్ వరల్డ్ కప్, అంతర్జాతీయ వరల్డ్ కప్ని క్రికెట్లో సాధించగలిగారు. ఓకే, మన స్కూల్లో ఒక అక్క సాధించగలిగారు. మనం సాధించగలుగుతామా లేదా? కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. ఈరోజు ఎందుకు మనము ఇక్కడ అందరూ వచ్చి ఉన్నాము తెలుసా? మీకు ఇక్కడ వచ్చి ఉన్నారు తెలుసా? అందరూ కలెక్టరేట్లో ఉన్నాము, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు దివ్యాంగ శక్తి అని ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించారు. ఓకే, దీని ద్వారా దివ్యాంగుల అందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణం అనేది ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది దివ్యాంగులకి మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమం మనం అమలు పరిచబోతున్నాము. ఓకే, దీని ద్వారా మన రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఫ్రీగా మనం ప్రయాణం చేయవచ్చు. ఓకే, మంచి కార్యక్రమం కదా. మనం మంచి పేరు. ఇంకొక 3rd క్లాస్, 3rd స్టాండర్డ్. కూర్చోన్నా.
అసలు సరిగా సద్వినియోగం చేసుకుంటే మంచి స్థాయికి వెళ్ళవచ్చు. చాలా నూతన టెక్నాలజీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఏఐ అంటారు. మనకు సమాధానం ఇచ్చే కంప్యూటర్స్ కూడా వచ్చేసినాయి. ఓకే, అది కూడా మీరు నేర్చుకోండి, నేర్పిస్తాం. ఇక్కడ నుంచి మన స్కూల్ దాకా, మన స్కూల్ ఎండాడా కదా, ఎండాడా ఎంత దూరం వెళ్ళాలి, ఏమేమి బస్సులు ఉన్నాయి, ఆ బస్ నెంబర్ చెప్పండి అంటే అది బస్ నెంబర్తో సహా వివరాలు మనకి చదివి కూడా వినిపిస్తాం. ఈ టైంకి ఈ బస్సు ఉంది, అంతవరకు టెక్నాలజీ డెవలప్ అయ్యింది. మన విశాఖపట్నం నగరంలో దివ్యాంగ్ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రాజధానిలో ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఉచిత బస్ ప్రయాణం అనేది రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ చేరే విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఏ విధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్పెషల్లీ ఏబుల్డ్ దివ్యాంగులకి ఈ కార్యక్రమం చాలా మేలు జరిపిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 40% కన్నా ఎక్కువ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు 20 పైన పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ లో ఏదైతే గుర్తించి ఉన్న డిసబిలిటీస్ ఉన్నాయో వారు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం దొరుకుతుంది. దీని ద్వారా జిల్లాలో ఉన్న దాదాపు 500 బస్సులు పైన ఉన్న సర్వీసెస్ ఏదైతే నడుస్తున్నాయో వాటిలో ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. కేవలం సిటీ సర్వీసే కాకుండా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా 100% ఫ్రీగా వాళ్ళు ప్రయాణించే అవకాశం ఉంది. దాంతో పాటు ఏసీలో కూడా 50% రాయితీతో వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ఎస్కార్ట్ ఎవరైతే బ్లైండ్ పీపుల్ని అకంపెనీ చేస్తున్నారో వారికి కూడా 50% రాయితీతో వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం మనము కల్పించడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమం మన జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ లో కూడా మన దివ్యాంగులు పిల్లలతో పాటు భోజనంతో వాళ్ళతో పాల్పంచుకోవడం జరిగింది. సేమ్ కార్యక్రమం మన మద్దిలపాలెం స్టేషన్ లో స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారిలో ఆధ్వర్యంలో మనము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని సర్వీసెస్ లో కూడా వారికి ఈ ఫ్రీ ట్రావెల్ అనేది కల్పించడం జరుగుతుంది.